ఎందుకు బీఆర్ఎస్ సంబంధించి సోషల్ మీడియా కూడా చాలా పవన్ కళ్యాణ్ రావడం వల్ల తెలంగాణ ఎగ్జిస్టెన్స్ ప్రాబ్లం అన్న రీతిలో ఎందుకు రెస్పాండ్ అవుతుంది అట్లా? అంటే సోషల్ మీడియా అంటే ప్రతిదీ కేటీఆర్ గారు కేసీఆర్ గారు గైడ్ చేస్తేనే అయితలేదు కదా. అక్కడ ఎవరెవరు వాళ్ళ ఆలోచనల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అఫీషియల్ గా అయితే కన్నా అధికార ప్రతినిధిగా శ్రావణో లేకుంటే ఇంకోరో తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టి ఇప్పుడే జగదీష్ రెడ్డి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాని మీద ఇప్పుడే జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఏమన్నారు? బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్స్ అందరు కూడా లాస్ట్ 2 days గా ఏం మాట్లాడుతున్నారు మీరు చూసే ఉంటారు కదా. అంటే నేనేమంటున్నా భరత్, ఇప్పుడు ఆయన మాట్లాడే దాంట్లో పరుష పదాలు తెలంగాణ పట్ల ఉన్న ద్వేషాన్ని వ్యతిరేకిస్తారు తప్ప ఒక ప్రజాస్వామ్య పార్టీగా ఆ పార్టీ ఇక్కడ క్యాండిడేట్లను పెడతానంటే ఎవరు వద్దనాల్సిన అవసరం లేదని ఆయన ఏమంటారంటే నేను కేసీఆర్ ను 10 ఏళ్లలో ఒక్క మాట అన్నానా అనలేదు కదా. అనకపోగా చాలా గౌరవం ఉంది కేసీఆర్ గారు అంటే పవన్ కళ్యాణ్ కి. అని ఒకటి నాకు తెలిసినంత వరకు ఒక కొబ్బరి చెట్ల విషయంలో మాత్రమే తెలంగాణ వాళ్ళ దిష్టి కలిగినట్టుందని ఆ ఒక్క మాట మాత్రం తీవ్రంగా మేము వ్యతిరేకించాం. అంతకంటే పెద్ద తీవ్రమైన భాష గాని భావోద్వేగాలు గాని ఆయన ఎక్కడ వెలుగుచ్చలేదు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టుకోవడాన్ని నిలబెట్టడాన్ని టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తుంది? నాకు తెలిసి ఎవరైనా తొందరపడి అట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా కరెక్ట్ కాదు అది. సో ఇప్పుడు మరి సభ అంటే వాళ్ళ సాధకుల సభ 2000 మంది, అదేం బహిరంగ సభ కాదు, కార్యకర్తలతో సభ. దీనికి మరి ఏం చేయాల్సి ఉండే? కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీనికి అనుమతి నిరాకరించింది అంటున్నారు? మొన్న మీరే ఎన్టీఆర్ విగ్రహం అయితే ఆవిష్కరించారు స్వయంగా రేవంత్ రెడ్డి, బట్ ఇక్కడ మాత్రం దీనికి అనుమతి ఇవ్వలేదు. ఏమై ఉంటది కాంగ్రెస్ పార్టీ ఆలోచన? పైగా లాస్ట్ 2 days గా పొన్నం ప్రభాకర్ చాలా మంది మాట్లాడుతున్నారు, మందల సామ్యులు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏమై ఉంటది? ఇడెన్ స్ట్రాటజీ వేరుంటది, బయట స్ట్రాటజీ వేరుంటది. వాళ్ళ ఇడెన్ స్ట్రాటజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ కు పాపులారిటీ పెంచడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరు పాపులారిటీ? పవన్ కళ్యాణ్ కు మరింత పాపులారిటీ పెంచడానికి ప్రజల లోపలికి ఆయన భావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్ లో భాగమే ఇది. ఏం లాభం అంటారు? ఏమంటారు? ఏం లాభం పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెంచితే రేవంత్ రెడ్డికి? అది ఇప్పుడు రేపు భవిష్యత్తులో ఒక స్కోప్ కదా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పంపించారనుకోండి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి బయటికి పంపించిన తర్వాత ఆయనకు దిక్కెవరండి? ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్. ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంటది. రేవంత్ రెడ్డికి ఒక స్టెప్నీ కావాలి. కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు బయటికి పోతే ఒక స్టెప్నీ ఉండాలి తనకి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోతే అంటే జనసేనలో జాయిన్ అవుతారేంది? భరత్ గారు, నేను చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రాబోయే రోజుల్లో ఈయనను పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ లో పోదు. ఆ టైంలో ఈయన కొంతమందిని తీసుకుంటాడు. ఆయన పెట్టుకొని పోదు అంటే 5 సంవత్సరాలు సీఎం గా ఉండరా? కాంగ్రెస్ ఆర్ఎన్ పెట్టుకుంటాడు. ఆయన సపోర్ట్ ఎవరు ఇవ్వాలి? ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే బీజేపీ పార్టీ. ఆ కూటమికి ఈయన మళ్ళొకసారి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవుతాడు. ఇప్పుడు ఆయన ఎవరి చెవులో పూలు పెడుతున్నాడు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ. నేను డే 1 చెప్తానండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నాడు చెప్పాను. నేను ఇప్పుడు కూడా అదే మాట కట్టుబడి ఉన్నాను. ఆయన ఇక్కడ నడుపుతున్న తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది జాతీయ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇందిరాగాంధీది కాదు, సోనియా గాంధీది కాదు, రాహుల్ గాంధీది కాదు. ఇది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ, ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ, ఇది రేవంత్ రెడ్డి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ. అలా జనసేన అలా పొత్తులో ఉన్నాడు కదా. జనసేన ఉప ముఖ్యమంత్రి కదా తెలుగుదేశం ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తాడు? ఏదో ఒక డ్రామా లేకుండా ఆయన పర్మిషన్ ఇవ్వకుండా ఉంటాడా? అంత ధైర్యం, దమ్ములు ఉన్నాయా? చంద్రబాబు నాయుడుతో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ ధిక్కరించే సత్తా, శక్తి, ఆ ఆలోచన ఇవన్నీ ఉన్నాయా రేవంత్ రెడ్డికి? ఇవాళ పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే పాపులర్ చేయాలనుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఇవాళ గల్లీ ఇల్లు తెలుసుకోవాలనే విధంగా దాన్ని పబ్లిసిటీ ఇవ్వడానికి ఈయన ఇచ్చే ఈ స్టంట్ అనేది, దానికి ట్విస్ట్ అనేది దానికి ఉపయోగపడుతుంది. ఒక్క నిమిషం.